ఒక చిన్న గ్రామంలో 10ఏళ్ల వయసున్న రాము తన అమ్మ సీతమ్మతో నివసించేవాడు. సీతమ్మ కూలి పనులు చేసి తన కొడుకుని పోషించేది. ఒకరోజు రాము పాఠశాలనుంచి ఇంటికి వచ్చాక ఆకలిగా తిండికి అడిగాడు. రాము, అమ్మా, అన్నం పెట్టు, నాకు చాలా ఆకలిగా ఉంది. సీతమ్మ, బాబూ, కాస్త ఓపిక పట్టురా, నీకు నచ్చేలా గారెలు వేస్తాను. అమ్మ వంటగదిలోకి వెళ్లి చూసేసరికి పిండిలేదు. ఆమెకి మనసులో ఎంతో బాధేసింది. కాని కొడుకు ఆకలితో ఉండకూడదని ఇంటి ముందు ఉన్న చిన్న తోటలోంచి కొన్ని ఆకులు తెచ్చింది. వాటిని ఉడకబెట్టి చిన్న ముద్ద చేసేసి, సీతమ్మా, ఇదిగో బాబూ, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని ప్రేమగా పెట్టింది. రాము తిన్నాక, రాము, అమ్మా, ఇవి చాలా రుచిగా ఉన్నాయి, నువ్వే రోజూ ఇదే వండమ్మా అని ఆనందంగా చెప్పాడు. సీతమ్మ కన్నీళ్లను దాచుకుంది. ఆమె సంతృప్తిగా చూసుకుంది, కొడుకు పగటిపూట తిన్నాడని. ఆ రాత్రి రాము నిద్రపోతున్నప్పుడు సీతమ్మ కొడుకు దగ్గరికి వెళ్లి అతని తలపై ప్రేమగా చేతులు వేసి నిమిరింది. సీతమ్మ స్వయంగా, నీవు ఏం కోరుకున్నా నేను ఇచ్చేలా ఉండాలిరా, నీ జీవితంలో ఎప్పుడూ ఆకలి లేకూడదు. ఆమె కన్నీళ్లు అతని చిన్న చిన్న వేలులపై పడిపోయాయి. రాము కలలో తన తల్లిని చూస్తూ చిరునవ్వుతో నిద్రపోయాడు. అమ్మ తల్లి కావడమంటే ఎప్పుడూ తాను ఆకలితో ఉండి పిల్లవాడి పొట్ట నిండాలని కోరుకోవడం. కొన్నేళ్ల తరువాత రాము పెద్దవాడై పెద్ద నగరానికి చదువుకోసం వెళ్ళిపోయాడు. ఎన్నో ఆర్భాటాల మధ్య ఉన్నప్పటికీ తల్లి చేతివంటను, అమ్మ ముద్దును ఎప్పుడూ మిస్సయ్యేవాడు. ఒకరోజు రాము హఠాత్తుగా ఇంటికి వచ్చాడు. సీతమ్మ ఆశ్చర్యంతో చూసింది. సీతమ్మ, రాబాబూ, ఈ మధ్యకాలంలో ఎంత బిజీగా ఉంటున్నావో, ఒక్క ఫోన్ కూడా చెయ్యలేవు. రాము వెంటనే అమ్మ చేతులు పట్టుకుని, రాము, అమ్మా, నీ చేయి పట్టుకోవడం మిస్సయ్యా, నీ వంట తినడం మిస్సయ్యా, నీ ఒడిలో పడుకోవడం మిస్సయ్యా. ఆ మాటలు విన్న సీతమ్మ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఇద్దరూ దగ్గరగా కూర్చొని రాము చిన్నప్పుడు తిన్న ఆకుల కూర గురించి మాట్లాడుకుంటూ ముచ్చటపడ్డారు.